మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వైపు చూస్తే, దేవుని మీద ఆధారపడితే ఎనలేనిటువంటి దీవెనలు, ధైర్యము నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. లోకం వైపు చూస్తే లోకమిచ్చే వాటి వైపు చూస్తే ఒకరోజు ఆ లోకమే మనలను నిండా ముంచి వేస్తుంది. అందుకని మనము దేవుని వైపు చూడాలి. ఆ దేవుడి వైపు చూసిన వారిని ఎప్పుడు దేవుడు వాళ్ళ తల పైకెత్తుతాడు. దేని విషయంలో కూడా నేను దేవుడు సిగ్గుపడనివ్వకుండా దేదీప్యమానముగా నీ జీవితాన్ని ఆయన వెలిగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒక దేశంలో పరుగు పందెల పోటీలు పెట్టాడంట ఆ రాజ్యములో రాజు. ఆ రాజ్యంలో ఒక పండగ వస్తుంది. ఆ పండగకు ఆచారముగా పరుగు పందెల పోటీలు పెట్టాడు. అయితే ఆ ఊర్లో యవనస్తులు అందరూ కూడా ఆ పరుగు పందెల పోటీలకి సిద్ధపడ్డారు. ఆడు బరిలో నిలబడ్డారు. ఇక పరిగెత్తటానికి రెడీగా ఉన్నారు. అప్పుడు రాజుగారి దగ్గర మంత్రివర్యులు వచ్చారు. అక్కడ అందరూ కూడా కొన్ని వేల లక్షల మంది స్టేడియంలో చూస్తూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు నిలబడ్డారు పరిగెత్తటానికి. అప్పుడు రాజుగారి దగ్గర ఉన్నటువంటి మంత్రి గారు ఉన్నారు కదా, ఆ మంత్రి గారు వచ్చి నిలబడిన ప్రతి ఒక్కరిలో కూడా వచ్చి చెవిలో ఏదో చెప్తూ ఉన్నాడు. ఆ చెవిలో ఏదో చెప్తుంటే అందరూ కూడా ఊగొట్టారు. ఆ తర్వాత ఇక ఆ టైం అయింది, సమయం అయింది. ఆ జెండా ఊపాడు రెఫరీ. ఇక ఒక 5 నిమిషాలు ఎవరు కూడా పరిగెత్తలే. తర్వాత ఒక లేచి పరుగు అందుకున్నాడు. ఆ తర్వాత రెండో వాడు లేచి అరే వాడు ముందెళ్ళిపోతున్నాడు అని వాడు పరిగెత్తాడు. ఆ తర్వాత మూడో వాడు పరిగెత్తాడు. అలాగా అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఆఖరిలో ఒకడు మాత్రం అక్కడే కూర్చున్నాడు పరిగెత్తకుండా. అందరూ అనుకుంటున్నాడు వీటికి మెంటలు పుట్టిందా, అందరూ వెళ్తుంటే రెఫరీ విజిల్ వేశాడు, జెండా ఊపాడు, కానీ వీడు వెళ్ళకుండా ఇక్కడే కూర్చుని ఈ పిచ్చి పట్టిందా అనుకుని అందరూ కూడా ఈయన తిడతా కూర్చున్నారు. వాళ్ళ గ్రామస్తులు, వాళ్ళ పట్టణస్తులు ఈడు మన గ్రామాన్ని పరువు తీశాడు, మన పట్టణాన్ని పరువు తీశాడు అని ఆడు బయటకు రాని వాళ్ళని చంపేద్దాం అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. చివరికి పరిగెత్తిన వాళ్ళు వెళ్ళారు. ఒకడిలో విజేతన ఒకడు ఆ బోర్డర్ టచ్ చేసి తిరిగి వచ్చాడు. విజేతగా వాడి చేతులు ఎత్తుకుని నిలబడ్డారు. బహుమానాలు ప్రకటించే సమయం వచ్చింది. రాజుగారు మనకు బహుమానాలు, గెలిచిన అభ్యర్థులకి బహుమానం ఇస్తానికి అని చెప్పినప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ పరిగెత్తకుండా నిలబడినవాడు చేతులు కట్టుకుని తలదించుకుని అక్కడ నిలబడ్డాడు. అప్పుడు రాజుగారు చూశారు. అందరూ కూడా ఫస్ట్ వచ్చినాడే అని చేతులు ఊపుతూ ఉన్నాడు. రాజుగారు చూసి ఎవరు పరిగెత్తకుండా అక్కడే నిలబడి ఉండి ఆయన రాజు వైపే చూస్తూ ఉన్నాడు, అలాగే చూస్తూ ఉన్నాడు. అప్పుడు రాజుగారు చూసి ఎవడైతే పరిగెత్తకుండా రాజు వైపే చూస్తూ అక్కడే కూర్చుని పోయాడో వాడిని స్టేజీ మీదకి పిలిచి ఈ పరుగు పందాల్లో విజేత ఇతడే, కాబట్టి ఇతడికి బహుమానాన్ని ప్రకటిస్తున్నాను. రెండోది, నా యొక్క తర్వాత ఈ రాజ్యానికి వారసుడిగా నేను ప్రకటిస్తున్నాను అని రాజుగారు అందరి ముందు అతన్ని ఒక యువరాజుగా అతన్ని పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం. ఈ పరిగెత్తిన వాళ్ళు జనాలు అందరూ కూడా ఆక్రోశం అవుతున్నారు. రాజా, ఇది అన్యాయం, ఇది అక్రమం. కష్టపడి పరిగెత్తి కష్టపడి వచ్చిన వాడికేమో బహుమానం ఇవ్వకుండా ఆ పరిగెత్తకుండా కూర్చున్న వాడికి మీరు బహుమానం ఇవ్వటం అన్యాయం కదా అంటే అప్పుడు రాజుగారు అన్నాడు, ఆ నిలబడిన 10 మందికి నా మంత్రి గారి చేత ఒక కబురు పంపించాను.
ఆ కబురు ఏంటో తెలుసా? రాజుగారి వైపే మీరు చూడండి. రాజుగారు తల ఊపుతాడు పరిగెత్తమని. రాజుగారు తల ఊపేవారికి, ఆయన సిగ్నల్ ఇచ్చేవారికి ఎవరు కూడా పరిగెత్తవద్దు అని నేను మంత్రితో చెప్పి పంపించాను. కానీ అందరూ నా వైపు చూశారు. నేను తల ఊపకుండానే అందరూ వెళ్ళిపోయారు, సిగ్నల్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. కానీ అటుపక్కన సిగ్నల్ ఇచ్చిన వాడిని చూసి, ఆ జెండా ఊపిని చూసి పరిగెత్తారు. అప్పుడు ఒకడు పరిగెత్తాడు అంటే వాడు గెలుస్తాడని వీడు గెలుస్తాడని వెళ్ళాడు. కానీ రాజునైనా నా మాట వినలేదు. రాజుగారి యొక్క ఉద్దేశం ఏంటో వాళ్ళు తెలుసుకోలేదు. నా ఉద్దేశం ఏంటంటే, నా మాట ఎవరికి లోబడతారో వారు నమ్మకమైన వారిని రాజ్యములో నేను అధిపతిగా నియమించాలనుకున్నాను. నాకు నమ్మకమైన వాడు కావాలి అని నా వైపు చూసి, నా మీద ఆధారపడి నేను చెప్పినట్టుగా వినేవాడు కావాలి అనుకుని పరుగులు పందాలు పెట్టాను. అప్పుడు నా వైపే చూస్తా కూర్చున్నాడు అని రాజుగారు చెప్పాడు. నా వైపు చూసిన వాడే విజేత అయ్యాడు అని అతన్ని నిలబెట్టి నా మాటకు లోబడ్డాడు. నా వైపు చూశాడు. నా పిలుపు కొరకు, నా సిగ్నల్ కొరకు కనిపెట్టాడు. ఇతనే ఈ రాజ్యానికైనా బహుమతికైనా అర్హుడు అని చెప్పేసి అతను అధిపతిగా అతన్ని నియమించారు. దేనికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇది ఒక రాజ్యంలో జరిగిన సంఘటన. ఒక రాజు వైపు చూస్తే కూర్చుంటే ఆయనకు ఆ దేశానికి ఒక అధిపతి అయ్యాడే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన యేసయ్య వైపు నువ్వు చూస్తే ఆ దేవుడు అంతకు మించిన ఉన్నతమైనటువంటి బహుమానాన్ని, ఆ దేవుడు మనకు ఇవ్వబోయేటువంటి ఆ దేవుడు బహు అత్యధికమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకుంటావని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మాట్లాడబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువారు అయిన యేసు వైపు మనం చూస్తూ అవమానమును నిర్లక్ష్యం పరిచి ఎదుటి ఉన్న ఆనందము కొరకు పరిగెత్తాడంట. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూశారంట. అంతకుముందు మన పెద్దలు ఉన్నారే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే విశ్వాసమునకు కర్తైన దేవుని వైపు చూసి ఆ దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యాన్నైనా ఆశీర్వాదాన్నైనా వారు పొందుకొని వారి పిల్లలకు వారు దీవెనలుగా వారు మిగిల్చి వెళ్ళారంట. ఈరోజు ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన తండ్రి, నీవు ఎవరి వైపు చూస్తున్నావు? విశ్వాసమునకు కర్త అయిన నేను పిలిచిన వాడైన దేవుని వైపు చూస్తున్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? లోకం వైపు చూస్తున్నావా? ఈరోజు ఆ దేవుని వైపు చూస్తే, విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూస్తే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని దేవుని వాక్యం రాయబడింది. ఆయన వైపు చూసిన వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సరే, ఈరోజు నేను 3 చూపుల గురించి మీతో చెప్తాను. జాగ్రత్త వినండి. మనుషులు దేవుని వైపు చూశారంటే 121వ కీర్తన మొదటి వచనం చూస్తే అంటారు, అయ్యా కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగునుగాక అని ఆ భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను అన్నాడు. కొండలు అంటే సమస్యలు, కొండలు అంటే శోధనలు, కొండలు అంటే ఇదిగో నీకు ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావో, ఏ సమస్య అయితే నువ్వు అనుభవిస్తున్నావో ఆ సమస్య. ఈరోజు అనేక మంది ఆ సమస్యల వైపే చూసి చివరికి వాళ్ళు సమస్య పోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నువ్వు చూడవలసిన చూపేంటే తెలుసా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడనైన దేవుని వైపు నువ్వు చూస్తే నీ జీవితంలో ఇదిగో ఎనలేని దీవెనలు నువ్వు అనుభవిస్తావు. ఆ దేవుడిచ్చేటువంటి సమస్తాన్ని నువ్వు పొందుకుంటూ రాయబడింది. హల్లెలూయా. మొదటగా మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే
అబ్రహాము గురించి మనం చూసినట్లయితే ఒక మాట మనం చెప్తున్నాం. అబ్రహాము దేని వైపు చూశాడు అని మనం ఒక మాట చూసినట్లయితే చూడండి, బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేని వైపు చూశాడంటే ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే అబ్రహాము దేవుడిచ్చే స్వాస్థ్యము వైపు చూశాడు. 13, 14లో మనం చూసినట్లయితే మనం చూస్తాం. ఒకసారి చదువుదామా? ఆ మాట మనం చదువుదాం. చూడండి, అబ్రహాము దేవుడిచ్చే స్వాస్థ్యం వైపు చూసినట్లుగా మనం చూస్తాం. చూడండి, 13వ అధ్యాయము ఆదికాండము 13, 14లో ఇక వచనాన్ని మనం చూసినట్లయితే ఒక మాట చూస్తాం. చూడండి, లోతు అబ్రహాము నిలిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింప కలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము, అది నీకు ఇచ్చేదని అబ్రహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. విన్నారండి, అబ్రహాముకి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం వైపు చూస్తున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, నువ్వు దేని వైపు చూస్తున్నావు? దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం వైపు చూస్తున్నాడు. దేవుడు చెప్తున్న, అబ్రహామా నీవు ఇక్కడ ఉండు, నీ దేవుడు నీకు సహాయం చేస్తాను, నేను ఈ దేశాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఆ దేశం ఎలాగుందో తెలుసండి? అబ్రహాంకి ఇచ్చినప్పుడు ఆ దేశం ఎలాగుందో తెలుసా? ఆ దేశము అది ఎలాగుందంటే ఎడారి, రాళ్ళు, కొండలు, గుట్టలు, ముళ్ళ తుప్పలతో ఉన్న ఆ భూమిని, మూడుబారిపోయిన భూమిని, పగిలిపోయిన భూమిని అబ్రహాముకు అంటున్నాడు, శూన్యంగా ఉన్న భూమిని నీకు ఇస్తాను అంటుంటే అబ్రహాము కూడా ఒక మాట ఉంది. అతడు దేవుని వైపు చూసి, అబ్రహామా నువ్వు చూస్తున్న ఈ దేశం అంతటినీ నువ్వు చూడంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడిన అన్నాడు. స్తోత్రం. ఎండిపోయిన, మూడుబారిపోయిన, ఈరోజున శూన్యముగా ఉన్న ముళ్ళ తుప్పలతో, గుట్టలతో ఉన్న ఈరోజు ఆ స్వాస్థ్యాన్ని మనం కళ్ళారా చూస్తున్నాం. ఇజ్రాయేల్ దేశాన్ని అద్భుతమైనటువంటి వ్యవసాయ భూమిగా, టెక్నాలజీ కలిగిన భూమిగా, అద్భుతమైనటువంటి నీళ్లు పారు దేశముగా ఈరోజు ఆ దేశాన్ని దేవుడు విరాజల చేశాడు. హల్లెలూయా. ప్రపంచానికి ఒక మాదిరికరమైన దేశముగా, వ్యవసాయ రంగంలో అందరు అక్కడికి వెళ్తారు. ఆ విధంగా అద్భుతంగా అబ్రహాముకి ఇచ్చిన ఆ స్వాస్థ్యాన్ని దేవుడు ఆస్వాదించాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియులరా, నీ కంటికి ఒకవేళ శూన్యముగా కనిపిస్తుందేమో, ఈరోజు నా జీవితంలో ఈ స్థలం పాడైపోయింది, నేను ఇల్లు కట్టుకుంటానంటావా? ఈరోజు నా యొక్క గర్భఫలం ఉడికిపోయింది, దేవుడు నన్ను బాగు చేసి నాకు గర్భఫలం ఇస్తాడంటావా? ఈరోజు నా జీవితంలో శూన్యమైపోయి అప్పుల్లో ఉన్నాను, నేను బయటకు వస్తానంటావా? ఈరోజు అనారోగ్యంతో ఉన్నాను, ఈరోజు నేను ఒక గృహాన్ని కొనుక్కుంటాను, ఒక ఉద్యోగాన్ని నాకు దేవుడు ఇస్తాడంటావా అని నీ జీవితంలో ఒకవేళ మనసులో అనుకుంటున్నావే కానీ నీవు వాటి వైపు చూడద్దు. అబ్రహాము దేవుని వైపు చూశాడు. అబ్రహాముని దేవుడు ఆ స్వాస్థ్యంగా, ఆ శూన్యముని ఆయన సమస్తముగా దేశాడు. ఎడారిని యోదోనుగా మార్చాడండి. అర్థమైందండి? ఎడారిని యోదోనుగా మార్చాడు. ఆయన అంటాడు కదా, ఇదిగో ఆయన ఎడారిలో నదులను ప్రవహింపచేస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ విధంగా అబ్రహాము దేవుని స్వాస్థ్యం వైపు చూశాడు. అబ్రహాముని ఒక దేశంగా ఇచ్చాడు. రెండవదిగా అబ్రహాములో ఒక మాట ఉంది. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం వైపు చూశాడు. దేవుని స్తోత్రం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. పునాదులు గల పట్టణం వైపు అబ్రహాము చూశాడు. అబ్రహాము గుడారంలో నివసించి, ఇదిగో నన్ను దీవించవయ్యా, కానీ నేను శాశ్వతంగా ఉండేది ఇక్కడ కాదు, ఈ భూమి ఒకరోజు నిలవదు, పంచవేంద్రములతో ఈ భూమి లయమైపోతుంది, కృత్యములన్నీ కాలిపోతాయి, శాశ్వతమైన నివాసం, శాశ్వతమైనది కాదు, నాకు ఒక రాజ్యాన్ని నియమించావు, అదే పరలోక రాజ్యం,
పునాదులు కలిగిన పట్టణంలో నేను ఉండాలి అని అబ్రహాము జాగ్రత్త పడి తన కడ శ్వాస వరకు అతని గుడారం భూ సంబంధమైన వాటిని చూడాల, భూ సంబంధమైన వాటి మీద అతను మనసు పెట్టల. పైన వాటిని చూశాడు కానీ కిందన్న వాటిని చూడాల. అందుకని అబ్రహాం మరణించిన తర్వాత అబ్రహాం రొమ్ము అనే ఒక పట్టణాన్ని చెర అనే పాతాళంలో పెట్టాడు. అది ఈరోజు పరదేశిగా మారి అనేక మంది అది అబ్రహాము రొమ్ములో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇదిగో లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు కదా, అలాగే అబ్రహాము పరలోక రాజ్యమును కూడా ఆయన స్వతంత్రించుకున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలం నువ్వు ఆశీర్వాదకరంగా భూమి మీద ఉండు, కానీ శాశ్వతం అనుకోవద్దు. ఇదే నా శాశ్వతం, ఇదే నా జీవితం అనుకోవద్దు. ఈరోజు నీకేమి లేకపోయినా పర్లా. లాజరుకి ఏమీ లేదు, దరిద్రుడే, కృపులతో నిన్నవాడే, అసహించుకున్నవాడే, కానీ ఆత్మీయ జీవితంలో అతనికి ఒక నిరీక్షణ ఉంది. నేను దేవుని పునాదులు కలిగిన పట్టణం నాకు శాశ్వతం, అక్కడ నేను ఉంటాను, అది నాకు నెమ్మది పొందు స్థలం, విశ్రాంతి తీసుకున్న స్థలం అని లాజరు విశ్వాసం ఉంచాడు. చెప్పమంటారా? అతను చనిపోయి దేవదూతల చేత కొనిపోబడి అతను అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. తన పితరులను అబ్రహాము చనిపోయి పునాదులు కలిగిన పట్టణం ఉందే అక్కడికి వెళ్ళిపోయాడు. దేని స్తోత్రం. నీకు పరలోక రాజ్యం ఉంది. ఆయన వైపు చూస్తే నీకు యుగయాలు జీవించి పరలోక రాజ్యాన్ని, పునాదులు కలిగిన పట్టణాన్ని నీకు ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో నీకేమీ లేకపోయినా పరలా, కానీ దేవుడి వైపు చూడు. దేవుని స్తోత్రం. మూడోదిగా అబ్రహాము ఏం చేశాడంటే ఆకాశము తట్టు చూశాడు, అంటే ఆయన వైపు చూశాడు. 15వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే మనం చూస్తాం. అబ్రహాము అంటాడు, ప్రభా నాకేమి లేదు కదా ప్రభా, నాకు సంతానం లేని వాడినే ఉన్నాను ప్రభా, నాకేమి లేని వాడిగా ప్రభా అంటే అబ్రహాముతో ఒక మాట అంటాడు. 15వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా అబ్రహామునకు దర్శనం ఎందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీ కేడెమును, నీ బహుమానం అత్యధికమని చెప్పాను. అబ్రహాం అంటాడు, ప్రభా నాకేమిచ్చినా ఏమి, నేను సంతానం లేనివాడినే ఉన్నానే అంటప్పుడు ఆ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు 5వ వచనం మనం చూడండి 15:5. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రము లెక్కించటకు నీ శాతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం మగునని చెప్పాను. దేవుని స్తోత్రం. ఆకాశం వైపు ఆయన చూడమన్నాడండి. నువ్వు లెక్కిస్తే చూడు, నీ సంతానం ఆ విధంగా నేను ఆస్వాదిస్తాను, నీ సంతానం ఆ విధంగా నేను దీవిస్తానని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు బైబిల్ గ్రంథం రాయబడింది. ఇక అంతకుముందు అబ్రహాము భూ సంబంధమైన, ఇదిగో ఎలియాజరే నా కుమారుడు అవుతాడా, ఎలియాజరే నా కుమారుడు అవుతాడా ఈ భూ సంబంధమైన వాటి కోసం ఆయన చూస్తే అబ్రహాం అంటాడు, ఆకాశం వైపు చూడు. ఆకాశం ఏంటంటే ఆకాశమందు ఆయన సింహాసనం, ఆకాశమందు ఆశ్రయుడైన వాడు వైపు చూపాడు. దీని స్తోత్రం. అనగా నువ్వు ఆయన వైపు చూడు, సమస్య వైపు చూడక. సంతానము లేదే, గర్భఫలము లేదే, నాకు ఈరోజు గృహము లేదే, ఉద్యోగము లేదే, ఈరోజు నా బ్రతుకులో ఇదిగో ఆరోగ్యం లేదే, నాకు ఏమి లేదే అని ఆ సమస్యల వైపు చూడకుండా ఆ సమస్యని పరిష్కరించి ఆ సమస్యలోనే సంతోషాన్ని పుట్టించే ఆ యేసు వైపు చూడు. ఆకాశమందున్న ఆశనైన వాడి వైపు చూశాడు. దేని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక మాట చూడండి. అప్పుడు అబ్రహాము గురించి ఒక అద్భుతమైన మాట్లాడింది. అప్పుడు అబ్రహాం అప్పుడు దేవుణ్ణి అతడు యెహోవాను నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడింది. ఈరోజు చూశారా, అసలు గర్భఫలమే లేదు, కానీ ఆకాశం వైపు చూశాడు, ఆయన వైపు చూశాడు. మృత తుల్యమైపోయిన శారా గర్భాన్ని ముసలివాడైన అబ్రహాం యొక్క బలహీనతను బలంగా మార్చి ఇస్సాకుని వాగ్దాన పుత్రునిచ్చాడు. అతని సంతతుల నుండి ఈ రోజున ఆకాశ నక్షత్రముల వలె క్రైస్తవులుగా దేవుడు ఒక దేశముగా ఇశ్రాయేలు దేశాన్ని ప్రపంచం అంతటగా అబ్రహాము సంతాన్ని విరాజల చేసే దేవుడు. స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు అబ్రహాం నీకు సంతానం లేదా? ఖచ్చితంగా ప్రభు నీకు గర్భఫలం ఇస్తాడు. సంతానం ఇచ్చిన బిడ్డలు, అయ్యా ఈడేం బాగుపడతాడయ్యా, ఈడు బాగుపడేటట్లేడయ్యా, వాడు చదువుకోవట్లేదయ్యా, వాడు బాగుపడ్డావన్న భయమేస్తుంది అంటావా? నీ బిడ్డని కోసం ప్రార్థించు, నీ బిడ్డ కోసం ప్రార్థించు. నీ బిడ్డని దేవుడు
ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే అత్యధికంగా నీ బిడ్డ జీవితంలో ఉద్యోగమైన, చదువులనైనా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి నువ్వు అనుకునేది నీ బిడ్డను బాగు చేసి అనేకులు దీవెనకరంగా ఉంచుతాడు. హల్లెలూయా. ఆ ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా నీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుమార్తెలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచి ఉద్యోగాలు స్థిరపరుస్తాడు. వివాహాలు అద్భుతమైన వివాహాలు స్థిరపరుస్తాడు. నీ బిడ్డలకి నువ్వేమైతే ప్రార్థిస్తున్నావో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము సంతానం ఏ విధంగా దీవించాడు? అతని సంతాన గర్భఫలంలో రాజులు, ప్రవక్తలు, యాజకులు, లేవీలు ఈ రోజున బహుగా దీవించబడినట్లుగా ఈరోజు నీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వించబోతున్నాడు. దేవుని స్తోత్రం. నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, మనం ఏం చూడాలి చెప్పండి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు మనం చూడాలి. అంటే మొదట మనం చూసినట్లయితే దేవుని చూసి చెప్పండి, దేవుడిచ్చే స్వాస్థ్యం వైపు చూశాడు అబ్రహాం. నువ్వు దేవుడిచ్చే స్వాస్థ్యం వైపు, దేవుడు విశ్వాసం ఉంచు. ఆ శూన్యమైపోయిన భూమిని కూడా ఈరోజు ఎడారిని ఏదోనిగా మార్చినట్లుగా మనం చూస్తే దేవుడిని దీవిస్తూ పోతున్నాడు. రెండోది, ఆయన పునాదులు కలిగిన పట్టణం వైపు చూశాడు. పరలోక రాజ్యం వైపే చూడు. మూడోది, ఆకాశమందున ఆశుడైన ఆయన వైపు చూశాడు. తన సంతానాన్ని ఇచ్చి ఆస్వాదించాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముని ఈరోజు ఎలా ఆస్వాదించాడో తెలుసా? 24 అధ్యాయము 34 వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు ఎలియాజరు చెప్తాడు, నా యజమాని దేవుడు ఆస్వాదించాడు. నా యజమాని దేవుడు బహుగా, యెహోవా నా యజమాని దేవుడు బహుగా ఆస్వాదించాడని అబ్రహాము దాసుని ఎలియాజరు చెప్తాడు. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసులను, అలాగనే ఇదిగో నాక యజమాడికి వృద్ధాప్యముల మందు ఒక కుమారుడిని ఇచ్చాడు, అదంతయు కూడా తన కుమారుడికి నా యజమాడు ఇచ్చాడని ఎలియాజరు సాక్ష్యం చెప్తున్నాడు. స్తోత్రం. ఈరోజు తెలుసా, ఈరోజు నువ్వు శూన్యంగా ఉన్నావా? గర్భఫలం లేదా? దేవుడు నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. పెళ్ళై 8 సంవత్సరాలు అయింది, పెళ్ళై 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయింది అంటావా? నీకు గర్భఫలాన్ని తెలిసి ఒక అద్భుతమైన బిడ్డని నీ చేతి ఒడిలో వేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే ఈరోజు శూన్యంగా నీ భర్త, నీ కుటుంబాన్ని దేవుడు కట్టి మరలా నీ కుటుంబంలో శాంతి సమాధానంతో నింపి నీ భర్త, నీ భార్యని దేవుడు ఆస్వాదించబోతున్నాడు. ఈరోజు ఆయన వైపు చూడాలి. స్తోత్రం కలుగుడుగా. చివరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆయన వైపు చూడకుండా కానీ, ఒకవేళ నీవు ఆయన వైపు చూడకుండా కానీ ఒకవేళ నువ్వు లోకం వైపు చూస్తే ఎలా ఉంటుందో తెలుసండి? అది కూడా బైబిల్లో ఒక మాట ఉంది. 13వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం మనం చూసినట్లయితే, లోతు సొదొమ గొమొర వైపు చూశాడంట. జాగ్రత్త, అంటే లోకం వైపు చూశాడు, యేసు వైపు చూడలేదంట. బైబిల్లో మనం చూసినట్లయితే ఆ లోతు కంట సొదొమ గొమొర ప్రాంతం అంతా కూడా అది యెహోవా తోట వలెను, నీరుపారు దేశములను, అది లోతుకి ఐగుప్తు దేశంలాగా కనిపించిందంట. చెప్పమంటారా? చివరికి లోతు యెహోవాను విడిచిపెట్టి సొదొమ గొమొర నాశనం చేయక మునుపు ఆ సొదొమ గొమొర పట్టణం వైపు వెళ్ళాడు. ఏమైంది? తన సంపాదించిన కష్టాజీతం అంతా అగ్నిలో ఆగుతైపోయింది. తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, శపించబడింది. తన బిడ్డలు చేయరాని దుష్కార్యము చేశారు. ఈరోజు నా శాపగ్రస్తమైన వంశానికి లోతు ఆయన వారసుడుగా, వంశానికి ఒక తండ్రిగా మిగిలిపోయాడు. ఒక మాట్లాడితే చెప్పమంటే కారణం ఏంటి? యేసుని వదిలిపెట్టి యేసు వైపు చూడకుండా లోకం వైపు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అబ్రహాము యేసు వైపు చూశాడు. విశ్వాసమునకు కర్తయ్య ఆయన వైపు చూసి ఆయన ఎనలేని దీవెనలు పొందుకున్నాడు. లోకం వైపు చూసి ఆయన చివరికి లోకములో మునిగిపోయి శాపగ్రస్తులయ్యాడు. ఈరోజు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ఆ రాజు వైపు చూసిన ఆ కుర్రవాడే ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నాడు కదా. ఈరోజు రాజులకు రాజు అయిన, ప్రభువులకు ప్రభు అయిన యేసు వైపు చూడు. ఆ యేసు ప్రభువారు నీ జీవితాన్ని అత్యధికమైన బహుమతిగా, నీకు అద్భుతమైన స్వాస్థ్యముగా, పునాదులు గల పట్టణముగా, నీ సంతానాన్ని ఆస్వాదించినట్లుగా దేవుడు ఈరోజు ఆయన వైపు చూడు. ఆయన నీ ముఖము ఎన్నడూ సిగ్గింపు. కొండల తట్టు చూస్తున్నాను, కనులట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవానే నాకు సహాయం కదా అంటున్నాడు. కానీ ఆయన వైపు చూడు. ఆ దేవుడు సమస్యల వైపు చూడక దేవుడి వైపు చూడు. ఆ దేవుడు నీ జీవితాన్ని దేదీప్యమానముగా
ఆకాశ నక్షత్రం వలె అబ్రహామును దీవించినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ వాక్యం విన్న బిడ్డల ప్రభా, వారు సమస్యల వైపు చూస్తున్నారేమో, సతమతం అవుతున్నారేమో ప్రభా, సాతాను ఆరు శోధించిన శోధన కింద నలిగిపోతున్నారేమో. అబ్రహాము నీ వైపు చూసినట్లుగా ప్రభా, ఈ బిడ్డలు ఏ విషయాలైతే బాధపడుతున్నారో, సమస్యలు ఎదుర్కొంటున్నారో, సమస్యల వైపు కాక నీ వైపు చూసి సమస్తము పొందుకునేటట్లుగా బిడ్డలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.